అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. కన్యా రాశి. ఈ రాశి వారికి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కలిపితే ఇది కన్యా రాశి అవుతుంది. వీరికి కూడా గ్రహ సంచారంలో మార్పు అనేది సంభవించింది. శనిగ్రహ సంచారంలో మార్పు రావడం చేత విదేశీయాన ప్రయత్నం అనేది త్వరగా సఫలీకృతులవుతుంటారు. ఆర్థిక పురోభివృద్ధి బాగా ఉంటుంది. గురుగ్రహ సంచారంలో మార్పు వల్ల కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందిన శనిగ్రహ సంచారం చాలా ఆనుకూల్యంగా ఏర్పడడం, రాహుగ్రహ సంచారం, కేతుగ్రహ సంచారం, బుధగ్రహం చాలా అధికంగా గ్రహాదులు చాలా ఆనుకూల్యంగానే ఉన్నాయి కనుక వీరు చేపట్టేటువంటి ప్రతి కార్యంలో కూడా శుభమైనటువంటి ఫలితాలు అధికంగా పొందుతూ ఉంటారు. సరాసరిగా ఈ రాశి వారికి అత్యుత్తమమైనటువంటి ఫలితాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా వీరు ప్రతినిత్యము కూడా విష్ణు సహస్రనామ పారాయణాన్ని చేయమనండి. దానితో మరింత శ్రేయోదాయకమవుతుంది. ఒకవేళ అది ఏ రోజైతే పఠించడం వీలు పడదో ఆ రోజు వారు ఓం వషట్కారాయ నమః అనేది 108 మార్లు పఠించండి. దానితో మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు.